ఆసియా కప్‌లో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరగాలి, జరగకూడదు. ఈ రెండిట్లో ఒకటి పక్కగా కామెంట్ చేయండి. జనం ఏమనుకుంటున్నారో కూడా తెలియాలి బీసీసీఐకి అండ్ ఐసీసీకి. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఏషియా కప్ 2025 సందర్భంగా భారత్, పాక్ క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ని బహిష్కరించాలని టీమిండియా క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌కి సంబంధించి బాయ్కాట్ నినాదం రోజురోజుకి పెరిగిపోతోంది. పహల్గామ్ దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా చెడిపోయిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్తో ఎటువంటి సంబంధాలు, ఆటలు ఉండరాదని దేశంలో మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విషయం మీద సామాజిక మాధ్యమాల్లో ముఖ్యంగా ట్విట్టర్ ప్లాట్ఫామ్లో తీవ్రమైన చర్చలు నడుస్తున్నాయి. అనేక మంది అభిమానులు ఈ మ్యాచ్ని రద్దు చేయాలని లేదా భారత్ జట్టు ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని కోరుతున్నారు. ఈ బాయ్కాట్ రాజకీయ సంఘటనలతో ముడిపడి ఉంటుంది. గత కొన్ని సంవత్సరాలుగా భారత్, పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా దెబ్బతిన్నాయి. భారత్ క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ విషయం మీద ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ అభిమానులు, విశ్లేషకులు ఈ బహిష్కరణ డిమాండ్ని బలంగా ముందుకు తీసుకొస్తున్నారు. కొందరు ఈ మ్యాచ్ ఆడడం ద్వారా రెండు దేశాల మధ్య సామరస్యం పెరుగుతుందని వాదిస్తూ ఉండగా, మరికొందరు రాజకీయ కారణాల వల్ల ఇటువంటి మ్యాచ్లు ఆడడం సమంజసం కాదని భావిస్తున్నారు. గతంలో 2019లో జరిగిన ప్రపంచ కప్ సందర్భంగా ఇలాంటి బహిష్కరణ డిమాండ్లు వచ్చాయి కానీ ఆ మ్యాచ్ షెడ్యూల్ ప్రకారమే జరిగింది. ప్రస్తుతం ఈ మ్యాచ్ల చుట్టూ ఉన్న వివాదం భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్కి కొందరు పాకిస్తాన్ ఆటగాళ్లు చూపిన ప్రతిస్పందనతో ముడి ఉంటుంది. పాకిస్తాన్ ఆటగాళ్లలో అబ్రార్ అహ్మద్, ఫహీం అష్రఫ్ వంటి వారు భారత సైన్యాన్ని, భారతదేశాన్ని సామాజిక మాధ్యమాల్లో అవమానకరంగా పోస్టుల ద్వారా ఎగతాళి చేసిన వాళ్ళు. మాజీ పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కూడా భారత వ్యతిరేక వ్యాఖ్యలతో ఈ వ్యాజ్యానికి ఆజ్యం పోశాడు. ఏ దేశమైనా ఇటువంటి చర్యలను సహించదు. భారతదేశం కూడా ఇందుకు మినహాయింపు కాదు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన నేపథ్యంలో భారత ఆటగాళ్లు తమ దేశాన్ని బహిరంగంగా అవమానించిన ఆ ఆటగాళ్లతో మైదానంలో తడపాల్సి రావడాన్ని భారత ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఇక ఈ విషయం మీద బీసీసీఐ గతంలో క్లారిటీ ఇచ్చింది. తాము కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు నడుచుకుంటామని ప్రకటించింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్కి వెళ్లొద్దంటే వెళ్లలేదని, కానీ ఇప్పుడు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడేందుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే ఆడుతున్నట్టు పేర్కొంది. తామేమీ పాకిస్తాన్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడట్లేదని, కేవలం ఐసీసీ ఆసియా కప్ టోర్నీలో మాత్రమే ఆడుతున్నట్టుగా ఎదురు ప్రశ్న వేసేటువంటి ప్రయత్నాన్ని చేసింది. మరోపక్క ఆసియా కప్లో భారత్, పాకిస్తాన్ మధ్య జరగనున్న మ్యాచ్ కోసం దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ఆశ్చర్యకరంగా నెమ్మదిగా సాగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్లోని ప్రీమియం సీట్ల ధర 4 లక్షలుగా ఉండడంతో ఇంత ఖర్చు పెట్టడానికి కూడా అభిమానులు వెనకాడుతున్నారనే ప్రశ్న ఉంది. భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కోసం టికెట్ బుకింగ్లు అధికారిక ఛానళ్లు, భాగస్వామ్య ప్లాట్ఫామ్ల ద్వారా ప్రారంభమయ్యాయి. అయితే అనేక స్టేడియంలో తక్కువ ధర సీటింగ్లు కూడా డిమాండ్ మందగించిందని నివేదించబడింది. ఈ నెమ్మదిగా స్పందనకి అనేక కారణాలు నిపుణులు చెప్తున్నారు. ప్రీమియం సీట్ల ధర 4 లక్షలు ఉండడానికి ప్రధాన కారణం ఇది. ఈ ధర చాలా మంది అభిమానులకు అందుబాటులో లేనిది. చివరి నిమిషంలో ప్రయాణ ఏర్పాట్లు, దానికి అయ్యేటువంటి ఖర్చులు కూడా అభిమానులు ఆలోచింపజేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు కూడా అభిమానులకి విలాసవంతమైన ఖర్చులను తగ్గించుకోవడానికి కారణమవుతున్నాయి. సాధారణంగా భారత్, పాక్ మ్యాచ్లకు ఉండే ఉత్సాహం మాత్రం ఈసారి అసలు కనిపించేటువంటి సిచ్యువేషన్ కనపట్లేదు.